మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ మన్యం జిల్లాలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. మక్కువ మండలం సంబర పంచాయతీ సంబర గ్రామంలోని ప్రతి సంవత్సరం కూడాను సంబర పోలమాంబ జాతర జరిపించుకుంటారు. గ్రామస్తులు జరిపించుకుంటారో లేకపోతే ఈ పండగ ఎలా వచ్చిందో మరి తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది. మేము T9 ఛానల్ నుంచి వచ్చాము. అయితే సంబర పోలమాంబ జాతర గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? ఊడిదాలి నాయుడు. ఊడిదాలి సార్, ఈ సంబర పండగ అనేది ప్రతి సంవత్సరం కూడాను ఎన్ని వారాల జరిపించుకుంటారో అది మీరు అప్డేట్స్ ఇస్తారని మేము T9 ఛానల్ నుంచి మేము వచ్చాము. ఇవి కాకుండాను ఈ సంబర పోలమాంబ జాతర ఎవరు జరిపిస్తారు, అంటే గ్రామస్తులు జరిపిస్తారా లేకపోతే ఈ పండగ ఎవరు జరిపిస్తారని తెలియదు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మా సంబర గ్రామ జాతర ఒకప్పుడు మా చిన్నప్పుడు ఒకే వారం పండుగ జరిగేది. ఒకే వారం పండుగ జరుగుతుండగా తరువాత ఏమిటంటే భక్తుల సంఖ్య పెరుగుతున్నందువలన మా గ్రామమే కాకుండా పక్కన ఉన్నటువంటి పొరుగు గ్రామాలైనటువంటి కౌరుపల్లి, తోటవలస, సన్యాసరాజపురం, ఇడవరపు మరిపొలస అంటారు. ఈ గ్రామాల పండుగ కూడా మాతో పాటు ఒక వారం ముందు లేదా మాతో కలిపి చేస్తున్నందువలన మా స్వంత ఆడపిల్లలు కానివ్వండి, బంధుమిత్రులు కానీ మా పండుగలో మాతో పాటు పాల్గొనలేకపోయేవారు. వారి దృష్టిలో పెట్టుకొని పండగ ఒక వారం చేసిందల్లా మా గ్రామ పెద్దలు అప్పుడున్న పరిస్థితుల్లోనూ మారువా జాతర అని చెప్పేసి ఇవాళ మన సంబర గ్రామంలో మారు జాతర జరుగుతున్నది. ఇలా మారు జాతర చేసుకునేవాళ్ళం కేవలంగా మా ఆడపిల్లల కోసం, మా అక్క చెల్లెల కోసం, అల్లుళ్ళ కోసం. ఈ రకంగా బంధువులు జరిపించి దాంతో 2 వారాల పండుగ కొంతకాలం జరిగింది. ఇది ఇలా జరుగుతుండగా ప్రభుత్వ పండుగ ఇదంతా కలిపి ప్రజల పండుగగా జరిగేది అనమాట. మొట్టమొదటిసారిగా మీరు అడిగారు ఈ జాతర అన్నదే మొట్టమొదటిసారిగా అమ్మవారు పుట్టినటువంటి కొండదొర గిరిజన తగ్గినటువంటి కొండదొర కులం చెందినటువంటి జన్ని పేకాప్ వాళ్ళ ఇంట్లోనూ అమ్మవారి ఆదేశాల ప్రకారంగా, అమ్మవారు నిర్దేశించిన ప్రకారంగా వాళ్ళ ఇంటి దేవతగా పండగగా ముందు చేసేవారు. వారిని అనుసరించి వారి కులం యావత్మంతు కొండదొర గిరిజన కులాలు అందరూ కలిపి ఏకం కలిపి పండగ చేశారు. ఇలాగ వారు నమ్మినటువంటి నమ్మకాన్ని బట్టి అమ్మ వాళ్ళ తల కోరినటువంటి కోరికలు నెరవేరుతున్న బట్టి ఏదైతే అమ్మని నమ్ముకున్నామో మనకంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతున్న ఉద్దేశం మీద వాళ్ళు వాళ్ళ కులమే కాకుండా గ్రామ పెద్దలందరూ సహాయ సహకారాలు అందిస్తూ గ్రామం అంతా చేద్దాము, అమ్మ ఈ ఊర్లో ఉన్నందువలన అమ్మని మరి పూజలు చేస్తున్నది వల్ల మన గ్రామానికి మంచి జరుగుతున్నది, మన గ్రామ పెద్దలందరూ సహకారాలు అందించి మనం కలిపి చేసుకుందామనే భావంతో గ్రామ పెద్దలందరూ ఆ అమ్మ ఆదేశం ప్రకారంగా ఆ కులదేవత అయినటువంటి గిరిజన కులదేవత అయినటువంటి పోలమాంబ నిర్దేశించిన ప్రకారం ఆ ఇంటి వారు, ఆ కులం వారు, మా గ్రామం వారు మొదట్లో ప్రారంభించి ఇలా పండుగ చేసుకునేవారండి. అది క్రమక్రమేణా ఒకటి ఎంత అంత అన్నట్టుగా అమ్మవారి శక్తి స్వరూపిణి త్రిజగన్మోహిని, ఆ తల్లి తాలూకా కీర్తి ప్రతిష్టలు, ఆ తాలూకా ఎవరైతే ఏమేం కోరికలు కోరుకున్నారో, ఏమేమైనటువంటి ఈది పద్ధతి గట్టెక్కాలని అమ్మని ప్రార్థించారో, మొక్కులు చెల్లించుకుంటారో అవన్నీ జరుగుతున్నందువలన ప్రతి సంవత్సరంకి మేము మా గ్రామస్తులమే కాకుండా ఇరుగు పొరుగు గ్రామస్తులైతేనేమి, ఇరుగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆనాడు సమితులు ఉండేవి, ఇప్పుడు మండలాలు ఉన్నాయి, పట్టణాల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి మా జాతరలో పాల్గొనేవారండి. ఓకేనండి. అయితే ఈ సంబర పోలమాంబ జాతర ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, అంటే ఎంత దూరం నుండి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా ప్రకారం వేసుకుంటున్నారు? ఇవి కాకుండాను ఎండోమెంట్ వారు ఏ సంవత్సరంలో తీసుకున్నారు, ఎన్ని బస్సులు వేస్తున్నారు మీ అంచనా ప్రకారం? ఇది నా వయసు ఏమో 73 సంవత్సరాలు నేటికి.
నాకు తెలిసినప్పటి నుంచి కూడా మా సంబగినామంత పండగనేమో ఎన్ని సంవత్సరాలు నిర్దిష్టంగా చెప్పబడలేదు. మా పూర్వీకులు అంటే నా ముందు మా గురువు గారని నాకు అప్పటికి అతనిది 80-90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుపిరి సూర్యనారాయణ మాస్టర్ గారు అనేవారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో అప్పటికే 300 ఏళ్ల కిందటి నుంచి జాతర జరుగుతున్నట్టుగా ఆయన అందులో పేర్కొన్నారు. దాన్ని అనుసరించి కూడా మాకు కూడా ఇది ఇదమిత్తంగా ఇన్ని సంవత్సరాలు చెప్పే స్థితిలో లేవు. అనాదిగా ఎప్పటి నుంచో వస్తున్నది. కుగ్రామం అయినందువలన, ప్రచారాలు సరిగ్గా లేనందువలన, రాకపోకల వెసులుబాటు సరిగ్గా లేనందువలన, అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కడా లేనంత జాతరగా అమ్మవారిని నమ్ముకున్నటువంటి భక్తులు విశేషంగా వచ్చి వారి కోరికలు కొంగు బంగారం ఈడెడుతున్నందున దినదినాభివృద్ధి చెందడం జరిగిందండి. ఇది గ్రహించిన తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇక్కడ పరిస్థితులను చూసుకొని ఈ జాతర గురించి కూడా బాగా విని 1982 సంవత్సరంలో శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శ్రీకాకుళం ఉండేదండి. ఆ శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషన్ వారికి దృష్టిలోను ఇక్కడున్న యువత సారథ్యం వహిస్తూ నేను అప్పుడు యువజన సంఘ ప్రెసిడెంట్ కూడా చేసేవాడిని. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటికీ ఖాళీగా ఉన్నాం, పై చదువులకు వెళ్ళలేకపోయాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని యువతతో కలిపి ఆలోచన చేసి ఒకసారి దేవాదాయ ధర్మశాఖను సంప్రదిస్తే ఎలాగుంటుందో అని వాళ్ళ తాలుగా ఆలోచనలు ఏమిటో మనకు తెలియదు అని చెప్పేసి శ్రీకాకుళం వెళ్లి అప్పుడు అసిస్టెంట్ కమిషన్ తొడితే మా తాలుగా వినపని చెప్పుకోవడం జరిగిందండి. అయ్యా మా పండగ సమర గ్రామ పండగ గిరిజన వేటగా పుట్టింది, దేదీప్యమానిగా వెళ్ళుకుంటుంది, సర్వజనులకు కూడా వాళ్ళ కోరిన కోరికలను ఈడుస్తున్నప్పుడు జాతర పెద్ద సంఖ్యలో పెరుగుతుంది. ఏ రకమైన రహదారులు లేకపోయినప్పటికీ, ఏ రకమైన గ్రామంలో సదుపాయాలు లేనప్పటికీ కూడా అశేష జనం సంవత్సరం జాతర పెరిగిపోతున్నారండి. అంచేతను మీ ప్రభుత్వం తీసుకొని మీ స్వాధీనం చేసుకుని మీరు దత్తత తీసుకున్నట్టయితే ప్రభుత్వాల నుంచి తగిన సదుపాయాలు రవాణా ఏర్పాట్లు చేయడము, తగినటువంటి అమ్మవారికి సరైనటువంటి వెసులుబాటు చేయడము, అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కోరడం జరిగిందండి. దాని మీదేమో అమ్మవారి ఏమో అప్పటికి ఉన్నది ఆమె పుట్టినటువంటి గిరిజనులు జన్ని బేకాపు పోలందరు అన్నటువంటి పూరిళ్ళని, ఆ పూరిల్లోనూ మధ్య భాగంలోనేమో మధ్య భాగాన్ని తూర్పు పడమర భాగాలు విభజించి తూర్పు భాగంలో అమ్మవారి నివాసంగాను, పడమర భాగంలో వీళ్ళ నివాసంగాను ఉంటూ ఆ పంచ ఈ పంచ దక్షిణ ఉత్తర భాగంలో ఉండే పంచలేమో ఖాళీగాను ఉంటూ ఉండేటువంటి ఇళ్ళది. అందులో అమ్మవారు ఉండే కొలువు తీరేవారు, ఈ జాతర అంతా చేసేవారు. ఆ కొంత భాగంలో ఉండే జాతర చేస్తున్నందులో పురిళ్ళు అయినందువల్ల ఆ ఇంటినే కాకుండా అనుసరించి ఉన్న ఇల్లు కూడా మరో 10 ఇల్లు వరకు కూడా అన్ని పురిళ్లే. ఈ భక్తులు విశేషమైన దర్శనానికి వచ్చు, విశేషమైన భక్తుల తాలూక వచ్చి అమ్మవారికి మొక్కుదామని వస్తే ఆ పూరి పాకలో నుంచి దూరి అమ్మవారిని దర్శనం చేసుకోవడంలోనూ అందరికి దర్శన భాగ్యం లభించేది కాదు. ఆ దర్శనం పోలీసు వారు కూడా అప్పటికున్న పోలీసులు వారు కూడా పోలీసు వారు జోక్యం చేసుకోవడం, మా గ్రామ పెద్దలు రెవెన్యూ పెద్దంతైనటువంటి మున్సిపల్ గారు, కరణం గారు పెద్దల సహకారంతో, సర్పంచ్ సహకారంతో పోలీసు వారి జోక్యం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి అవకాశాలు లేనందువలన, ఏర్పాటు చేయడానికి వనరు లేనందువలన ఉన్న వనరులోనే క్యూలైన్లు పెట్టి చేసినప్పటికీ కూడా సక్రంగా తండోపతండా జనం ఉండిపోయి దర్శనం వీలు పడక ఆ ఇల్లు మీదకే వీళ్ళు తెచ్చినటువంటి కొందరు చీరలే అమ్మవారికి సమర్పించుకుంటారు, ఆ చీరలు ఇసిరేసేవారు. కొంతమంది కోళ్లు సమర్పించుకుంటారు, వాళ్ళు కోళ్లు ఇసిరేసేవారు. కొంతమంది కొబ్బరికాయలు ఇసిరేవారు, కొంతమంది అరటిపళ్ళు విసిరేవారు. ఇలాగ అందరూ వాళ్ళతో లేక ఆ ముక్కుల్ని బట్టి అమ్మవారికి సమర్పించుకునే జరిగేది. ఈ శంబర పోలమంబ జాతర ఇది మీ గ్రామస్తులు ఈ పండక్కి మొత్తానికి ఖర్చు మీ గ్రామస్తులు అంటే శంబర పంచాయతీకి సంబంధించిన వారు ఖర్చు పెట్టేవారా, లేకపోతే ఇండమెంట్ వారు ఖర్చు పెట్టేవారా? పంచాయతీ ఏర్పడక ముందు గ్రామస్తులు గాని, పంచాయతీ ఏర్పడిన తర్వాత గాని గ్రామస్తులే స్వయానిగా ప్రతి ఇంటి నుంచి కూడా వ్యవసాయపు గ్రామం కాబట్టి ఎన్ని ఏర్లతో వ్యవసాయం ఆ రైతు చేస్తే అన్ని ఏర్లు చొప్పున ఏరుకి 10 రూపాయలని, 5 రూపాయలని, 10 అని, 20 అని అలాగా ఇంటి దగ్గర వ్యవసాయ లెక్కను బట్టి ఇంటికి డబ్బులు వసూలు చేసేవారు. గ్రామ రెవెన్యూ పెత్తందారులనే ఉండేవారు, వాళ్ళ ఆధ్వర్యంలో పండుగ జరిగేదండి. రెవెన్యూ అది ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ సేకరించిన టేకప్ చేసుకున్న తర్వాత ఆ విధానం ప్రకారంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చేస్తున్నది తప్ప అక్కడి నుంచి ఎవరు కూడా ఈ ఊర్లో నుంచి ఎవరు కూడా 10 రూపాయలు పెట్టలేదండి.
అంతా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆ ఖర్చు వెచ్చేస్తులు చేస్తుండడం. అంతవరకు మా గ్రామస్తులందరికీ వాలంటీర్గా ఏ రకమైన పారితోషికాలు లేకున్నా, ప్రతిఫలాకాంక్ష లేకున్నా అమ్మవారి సేవే ప్రతిఫలం అనే భావంతో పూజల్లో పాల్గొనేవారు, సేవల్లో పాల్గొనేవారు. మీరు ఉదాహరణకి సిరిమాను నడిపేవాడు కానివ్వండి, సిరిమాను అడవిలో నుంచి తెచ్చేవాడు కానివ్వండి, ₹1 కూడా ఆశించుకుంటా తెచ్చేవారు. సార్ పూర్వకాలంలోనే బస్సులో కూడా ఉండేవి కాదు. అప్పుడు జనాలు వచ్చేటప్పుడు మరి చాలా లాంగ్ నుంచి వచ్చేవారు జనాలు. అలాంటి టైంలోనే మరి జనాలు మరి ఇక్కడే ఉండడానికి ఏమైనా మీ గ్రామస్తులు ఏమైనా ఏర్పాట్లు లాంటివి అలాంటివి చేసేవారా? ప్రత్యేకించి మా గ్రామస్తులంటూ భక్తులకు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు కానీ వెసులుబాట్లు కానీ చేయలేదండి. అమ్మవారి తల మహత్యం కొలిది, భక్తుడి నమ్మకం కొలిది రోడ్లు లేకపోయినప్పటికీ అడపాదడపప్పుడు మేనేజ్మెంట్, ఇప్పుడు ఆర్టీసీ వచ్చిందా, పూర్వం ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ బస్సులు ఉండేవి, 1-2 ప్రైవేట్ బస్సులు నడిపేవారు. దారి కూడా సంపర్కం రావడానికి మామిడిపల్లి గడ్డలో నుంచి నదిలో నుంచి దిగి రావాలి. ఆ స్వర్ణమిక నదిలో నుంచి నాటుపల్లి అయినా రావాలి, బస్సు అయినా రావాలి. ఈ పండుగలో ప్రత్యేకించి ఆ నదిలో పెద్ద పెద్ద తడకలు, వెదురు తడకలు అల్లించి నదిలో వేసి ఆ తడకల మీదుగా బస్సు 3 పర్యాలు 4 పర్యాలు పండుగల దగ్గర నడిపించేవారు. అదొక వెసులుబాటు. కాకుండా ప్రతి రైతు దగ్గర నాటుబళ్ళు ఉండేవి. ప్రతి ఇంటి దగ్గర నుంచి సుదూర ప్రాంతాల నుంచి విజయనగరం జిల్లా, ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఇప్పుడైతే విజయనగరం జిల్లా అనుకోండి, ఇప్పుడు మీరు అన్నారు మీది బొండపల్లి దగ్గర ఎంగిలాపల్లి అని, ఆ ఎంగిలాపల్లి, బొండపల్లి ఇంకా విజయనగరం సమీప ప్రాంతాల నుంచి కూడా ముందు రోజే బయలుదేరి నాటుబళ్ళు వేసుకొని ఆ నాటుబళ్ళు గూళ్లు కట్టుకుంటారు, అందులో వంట సామాగ్రి తీసుకుంటారు. ఎవరి కుటుంబ సభ్యురాలు ఆ బళ్ళు నిండా వచ్చేసి బళ్ళు తోలుకొని వచ్చేసి శంబర చేరిపోయేవారు. సోమవారంకే చేరిపోయి అమ్మవారి దర్శనాలు మంగళవారం చేసుకుని సిరిమాను యాత్ర జరుగుతుంది కాబట్టి సిరిమాను జాతర తిలకించిన తర్వాత ఇక్కడే వంటలు వార్పులు అన్ని చేసుకుని సిరిమాను జాతర పూర్తయిన తర్వాత తెల్లవారితే బుధవారం నాడు అమ్మవారికి వీళ్ళు చేస్తున్న మొక్కులని కూడా ఆ కోళ్ళని బల్లిచ్చి ఆ ప్రసాదం ఇక్కడే వండి తిని తిరిగి నాటుబళ్ళతో పోసుకొని తిరిగి బయలుదేరిపోయారు. వాళ్ళకి వంట కలపగా ఈ ప్రాంతంలో అప్పుడు తెల్లజొన్న ఎక్కువ పండేదండి. అలాగే గోగులు కూడా ఎక్కువ పండివ్వండి. మేము పండించినట్టు గోగునారల నుంచి వచ్చినటువంటి వృధా కట్టెలు, అలాగే తెల్లజొన్న తాలూకా మిగిలిపోయిన కంకులు పోగా మిగిలిన కట్టెలు, ఇవి విస్తారమైన పొలం ఇష్టానుసారంగా పొలాలు అంటుండేవి. అవి వాళ్లే తెచ్చుకొని కట్టలుగా మోపులుగా తెచ్చుకొని వంట సాంప్రదాయం కింద కొలప కింద వాడుకొని అనుభవించి వెళ్ళేవారు. ఇలా మారు జాతర వరకు కూడా కొనసాగించేవారు మొక్కులు. అవును సార్, పూర్వకాలంలోనే ఎందుకంటే ఎక్కువగా టిఫిన్ కొట్లు ఉండేవి కాదు, హోటల్స్ కూడా ఉండేవి కాదు. ఆ విధంగా నాటుబళ్ళ మీద వచ్చి 2 రోజుల ముందే వచ్చి ఏర్పాట్లు చేసుకుని ఇక్కడే వంటలు చేసుకుని తినేసి మళ్ళీ వెళ్ళేవారు. వాళ్ళు మొక్కుబడి చేసిన ప్రసాదం ఇక్కడే వంటలు వార్పులు చేసుకుని తిరిగి స్వీకరించి వెళ్ళేవారు. అది ఆనవాయితీగా వచ్చేది. దాన్ని అప్పటికి కూడా రాను ప్రభుత్వం ఆర్టీసీ ఇవన్నీ ఎప్పుడు అండర్టేకింగ్ దేవత ధర్మాదాయ శాఖ తీసుకోక ముందు, అది 82కు పూర్వం. 82 తర్వాత దేవత ధర్మ స్వీకరణ తరపుటికి కూడా అప్పటికే మన గవర్నమెంట్ ప్రభుత్వం వారేమో ఆర్టీసీ స్వాధీనం చేసుకోవడం, ఆర్టీసీ బస్సులు కూడా వేయడం జరిగింది. ఆర్టీ బస్సులు కూడా సాలూరు నుంచి జరపడం జరిగింది. అలాగే మా వెంకటరాయ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణమైనందువలన ఆ మామిడిపల్లి దగ్గర బ్రిడ్జి కూడా నిర్మాణం జరిగింది. కొంత రోడ్డు వెసులుబాటు బాగా కలిగింది. దీనివల్ల మరింత భక్తులు రావడానికి విశేషమైన భక్తుల సంఖ్య పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 1 వారం పండుగ 2 వారాల పండుగ చేస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ భక్తులకి దర్శనానికి వస్తున్న భక్తుల్ని సరి అయినటువంటి దర్శన భాగ్యం కల్పించలేకపోతున్నాము. ఈ కుగ్రామంలో అనారోగ్య అపరిశుభ్రత వాతావరణం ఏర్పడి ఏ రకమైన ఈది బాధలు గురవుతారన్న భయంతో ఉండేది. దాని తర్వాత ఏమో దేవస్థానం వారు ఆలోచన చేసి 10 వారాల జాతరగా నిర్ణయించారండి. సార్, ఇప్పుడు దేవాదాయ శాఖ తీసుకున్నారు. ఇంతకు ముందు ఎలాగ మీరు కమిటీ వేసుకునేవారు ఈ జాతర జరిపించడానికి? గ్రామస్తుల్లో ఆనాడు ఉన్నటువంటి గ్రామ మున్సబ్, ఆ పూర్వం అమ్మవారిగా ఉద్భవించిన కాలమున ఉన్నటువంటి గ్రామ మున్సబ్ కుటుంబం గిర్రవారు. అలాగే అప్పటికే గ్రామంలో రెవెన్యూ సంబంధించినటువంటి భూమి సంబంధించిన లెక్కలు మంచి చెడ్డ చూసినటువంటి గ్రామ కరణం వారు, అంటే గుప్పిలి వారు. అలాగే వాళ్ళ తరం పోయిన తర్వాత 2వ తరం గ్రామాధికారి బాధ్యత చేపట్టినటువంటి కుటుంబీకులు పూడివారు. ఈ 3 కుటుంబాలతో పాటు ఇక్కడ సంపన్నమైనటువంటి కుటుంబంగా ఎంతో అవకాశం కలిగిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళైనటువంటి
తేళ్ల కుటుంబీకుల నుంచి రెవెన్యూ పెత్తందారిగా తేళ్లవారి వారసులుగా ప్రస్తుతం అక్యాన్ వారు ఉంటారు. అక్యాన్ వాళ్ళు నాది 4 తర్వాత వీళ్లే కాకుండా అంతే అవకాశం కలిగినటువంటి పొడిపిరెడ్డి కుటుంబీకులు కూడా ఉండేవారు. ఈ పొడిపిరెడ్డి కుటుంబం నుంచి ఒక పెద్ద మనిషి, ఇలాగా గిరడ, ఇలా 5 పెద్ద మనుషులు అనవంశిక ఆచారం ప్రకారంగా అమ్మ తల్లిని కొలువు కొలవడంలో కూడా వాళ్లే ముందుంటారు. ప్రథమ పూజలు కూడా వాళ్లే ముందు పొందుతారు. వాళ్ళ తర్వాత మిగతా అందరం మేము పూజలు చేస్తాం. అంచేత నా బాధ్యతలు వాళ్ళు తీసుకొని వాళ్ళకి తోడుగా పంచాయతీలు వచ్చిన తర్వాత పంచాయతీ సర్పంచులు కూడా ఇంకా కొంత సహకారం అందిస్తూ దిగ్విజయంగా అమ్మవారి పండుగ జరగడానికి వైభవంతంగా జరగడానికి సహకరించేవారండి. ఇది ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు సర్పంచ్గా కూడా మీరు పరిపాలన చేస్తారు ఈ గ్రామానికి. అప్పుడు మీరు ఏమైనా అభివృద్ధి చేశారు ఏమైనా? నేను అప్పటికే నా ముందు ఇద్దరు సర్పంచులు ఉండేవారు. తీల స్వామినాయుడు గారని కీర్తిశేషులు, తర్వాత పూడిసూర్యనారాయణ గారని సర్పంచ్ చేశారు. ఆ తర్వాత 3వ సర్పంచ్ గా నేను 88లో ఎన్నికయ్యాను. నేను 88లో ఎన్నికైనప్పుడు కూడా ఎక్కడ ఉన్నట్టు పరిస్థితులు బట్టి ఎంతో గ్రామాభివృద్ధి కోసం గ్రామంలో ఈ మట్టి రోడ్లు వేసుకోవడం, కంకర రోడ్లు వేసుకోవడం అలాంటివి జరిగాయి. ఇతోధికంగా ప్రభుత్వ సహకారాల మండలాలు ఏర్పడినాయి. 82లోను మండలాలు ఏర్పడితే మక్కువ మండలం నుంచి విశేషంగా దీనికి అవసరమైనటువంటి మండలాల నుంచి కూడా కొన్ని నిధులు అడిగి ఈ గ్రామ సౌభాగ్యం ఏదైనా ఊర్లో రోడ్డు ఏదైనా సినిమాలు తిరిగే ప్రాంతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే గొయ్యలు గోతులు ఉంటే కప్పించే కార్యక్రమాలు గాని చూడటం, శానిటేషన్ విషయంలో కూడా మండల శాఖ అధికారుల ఆధ్వర్యంలోనూ పెద్దలకి జిల్లా పరిషత్ వారికి కూడా తెలియజేసుకుని ఈ శానిటేషన్ పరిశుభ్రత వ్యవసాయం కూడా పాకీల్ని తెప్పించి మా ముందు కూడా సోలూరు నుంచి గ్రామ పరిశుభ్రతకి పాకీలను తెప్పించి చేయించేవారు రెవెన్యూ పెత్తందారులు కూడా. మా కాలం తర్వాత కూడా బయట నుంచి తెప్పించి చేయడం జరిగింది. ఇలాగ ఇప్పుడు ఎండోమెంట్ వారు వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగాయి కాబట్టి పెద్దలు కలెక్టర్ గారి వరకు ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నారు. మొన్న పండగకి అయితే మన జరిగినట్టు మంగళవారం పండగకి కలెక్టర్ గారే స్వయంగా బాధ్యత వహించి ఆయనే పూజ చేశారు. ఆయన కన్నీటి బాష్పాలతో అమ్మవారిని ఆనందం చేశారు, తనిచ్చారు. సార్ ఈ పండగ ప్రతి సంవత్సరం కూడా వారం అంటే ఇన్ని వారాలని జరిపించుకుంటారు. అంటే భక్తులు ఎక్కువ అవడం కారణం చేతన మీరు ఎక్కువ వారాలు పెట్టి జరిపించుకుంటున్నారా? అవునండి. ఈ నిజ పద్ధతిగా చెప్పుకోవాలంటే ఒకే వారం జరిగిన పండగ వలన ఈ జనసమర్థం ఎక్కువైనందువలన, చిన్న కుగ్రామం అయినందువలన అందరూ అదే గ్రామాల్లోనూ అదే వీధులు గుండి క్రమం చేస్తుంటే దర్శనాల భాగ్యం దర్శనాలకు విశేషమైన జనం పెరుగుతున్నందువల్ల రకమైనటువంటి విపరీతమైనటువంటి చెత్తాచెదారం పేరుకుపోయేది. దానివల్ల దోమలు అన్ని ఉనుగుండేవి, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది భక్తులకి కష్టతరంగా కనిపించిన పరిస్థితి. అయినప్పటికీ ఎలాంటి సమస్య రాలేదనుకోండి. అయినప్పటి తర్వాత ఏమో దేవాదాయ ధర్మశాఖ వారు గ్రామం వనం గుడి దగ్గర ముందు ఉన్నటువంటి ప్రజల రైతు తాలూకు భూమిని ఒక 2.5 ఎకరాల దగ్గర అతను 27 సెంట్ల దగ్గర దేవస్థానం కొనుగోలు చేసింది, స్వాధీనం చేసుకుంది. అలాగే గ్రామానికి అనుకూలంగా ఆనుకునే ఉన్నటువంటి చదువుగూడి ఇప్పుడు దక్షిణ భాగంలో ఉన్నటువంటి గ్రామ కంట స్థలం ఉంది. ఈ గ్రామ కంట స్థలాన్ని అంతా కూడా ఆనాటి అధికారులతోటి అనుమతులతోటి అభివృద్ధి చేసుకుని స్వాధీనం పొంది అనుభవిస్తూ ప్రత్యేకమైన దర్శనాలకి ఆస్కారంగా గ్రామంలోని ఇదంతా జరగకున్న గ్రామ బయట నుంచి బాహ్య ప్రదేశం నుంచి వచ్చిన భక్తులకి దర్శన భాగ్యాలు కల్పించడం, వాళ్ళని అమ్మవారి తాలూకు ఆశీస్సులు అందజేయించడము, వాళ్ళ తీర్థ ప్రసాదాలు అందజేయడము, ఇలాంటి బాధ్యతలన్నీ డిపార్ట్మెంట్ వారు దేవాదాయ ధర్మశాల చేపట్టడానికి అనుకూలమయ్యింది. అంచేతను ఎప్పుడైతే వెసులుబాటు కుదిరిందో ఒక వారం ఇక్కడ చేయడంలో కష్టంగా ఉందో ఆలోచన చేసి 10 వారాల పండుగ దేవాదాయ ధర్మశాల శాఖ వారు దీన్ని నిర్ణయం చేశారు. ఇక్కడ ప్రజల ఆరోగ్య దృష్టిలో చూసుకొని భక్తులకు ఒక దర్శన భాగ్యం దృష్టిలో పెట్టుకొని అందరికీ సరైన దర్శనం జరగడం లేదు. అలాగే ఇళ్లు పాడైపోవడం, ఆ పాకలు పాడైపోవడం, వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వలేకపోవడం ఇవన్నీ జరిగేవి. తర్వాత ఏమో దేవాదాయ ధర్మశాఖ వారే తర్వాత CGF గ్రాంట్ నుంచి ఇప్పుడున్నటువంటి చదురుగూడి నిర్మాణం చేశారు. సార్ ఈ పండగ అంటే ఈ గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామంలో అందరూ కూడా జరిపించుకుంటారు. కారణం ఏంటి? చుట్టుపక్కల గ్రామాలందరూ కాకుండా మా పొరుగు గ్రామైనటువంటి కవరిపల్లి ముత్యాలమ్మ తల్లి అంటారు వాళ్ళు. ఆ అమ్మేమో ధాన్యపు రాశిలోంచి వెలిసిందట, ఉద్భవించిందట. అందుకు వాళ్ళ గ్రామస్తులు చేస్తారు. వాళ్లతో పాటు వాళ్ళ మొదటి గ్రామస్తులు కూడా చేస్తారు. తోటపల్లి ఇవన్నీ కూడా తోటవలస వీళ్ళందరూ చేస్తున్నందువల్ల వాళ్ళ పండుగ వాళ్ళు మాకన్నా ఒక వారం ముందుగానే చేసుకునేవారు.
కానీ మాకు వచ్చినట్టు భక్తులు కూడా పెరుగుతున్నందువల్ల ఆ బంధువులు సంక్రాంతికి రావడం, వాళ్ళ పండుగ ఉండడం, మా పండుగ ఉండడం, నెలల తరబడి బంధువుల్ని పోషించడం వాళ్ళకి కష్టతరం అయిపోయింది. దీన్ని అంటే ఆదరించడం, ఎవరి పిల్లలు నాకు వెళ్ళిపోండి అంటే రేటు అంచేత ఆదరించి కార్యక్రమం వల్ల మరి లాభం లేదని చెప్పేసి మా పండుగతోటి వాళ్ళ పండుగను కూడా తెచ్చి సమాంతరంగా మేము ఎక్కడ పండుగ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ పండుగ చేసుకుంటారు. అలా జరిగింది. తర్వాత గ్రామం చుట్టూ ఉన్నటువంటి పక్కన చెముడు ఉంది, వాళ్ళు వేరొకసారి పండుగ చేసుకుంటారు. పక్కన మామిడిపల్లి ఉంది, వేరొకసారి పండుగ చేసుకుంటారు. కానీ అమ్మవారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల వల్ల వారి కోరికలు తీర్చేసినందువలన అభిష్టాలు నెరవేరుతున్నందువల్ల తండోపతండాలుగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నందువల్ల దాన్నేమో వాళ్ళు కూడా ఈ చుట్టూ గ్రామస్తులందరూ కూడా దీంతో భాగస్వాములు అయ్యి వాళ్ళు కూడా వీళ్ళు భాగస్వాములు, వాళ్ళ ఆడపిల్లలు అయితేనే వాళ్ళ బంధుమిత్రులు కూడా రప్పించడం ఇది కార్యక్రమం అండి. అయితే ఈ సంబర పండుగ అన్నది, ఈ సంబర జాతర అన్నది ఓన్లీ గ్రామాలు జిల్లాల వారికైనా లేదంటే రాష్ట్రం వరకు కూడా వెళ్తుంది మీకు తెలిసిన? లేదండి, నాకు తెలిసినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ టేకప్ చేసుకోక ముందు నుంచి కూడా మా గ్రామమే కాదు, అప్పుడు మా గ్రామం కొన్నాళ్ళు శ్రీకాకుళంలో ఉండేది, తర్వాత విజయనగరం జిల్లా అయింది, తర్వాత ఇప్పుడు పార్తీపురం మంజం జిల్లాలోకి వచ్చింది. మా గ్రామస్తుకి పరిమితం కాకుండా, మా జిల్లాలకే పరిమితం కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలైనట్టు ఒరిస్సా, పక్కన ఛత్తీస్గఢ్, గిరిజన గ్రామాలు అంతా. ఈ ప్రాంతం అది గిరిజన ప్రాంతం. ఆ గిరిజనులంతా కలిపి వాళ్ళ గిరిజన భేటీ కాబట్టి ఆరాధ్య దైవం కాబట్టి కొలవాలనే ఉద్దేశం మీద ఆ రోజులు కూడా ఎన్ని కష్టాలైనా ఆ కొండల నుంచి దిగొచ్చి చలి మంచుల్లో ఉండిపోయి ఇక్కడ ఉండడానికి కూడా ఇబ్బందే, అలా ఉండి కార్యక్రమం చేసి పండుగ చేసుకుని వెళ్ళేవారు. ఆ జిల్లాల వారీగా పెరుగుతున్నది, రాష్ట్రాల వారీగా కూడా హద్దులు దాటిపోయింది. అమ్మవారి కీర్తి ప్రతిష్టలో మహత్యము హద్దులు లేవు, ఎల్లలు లేవు. అంచేతను మరి దీన్ని గమనించి 10 వారాల పండుగ చేయడం జరిగింది. అవును సార్, భక్తులు ఎక్కువ అవడం వల్ల పండుగ ఎక్కువ వారాలు పెంచుకోవాల్సి వచ్చింది. దాని ఎందుకంటే అంతా ఒకేసారి వస్తే దర్శనానికి అనుకూలమైన ఆలయం గాని, దానికి దర్శనానికి అనుకూలమైన పక్క క్యూ కాంప్లెక్స్ కానివ్వండి, భక్తులు ఉండడానికి వసతులు గాని ఏ రకంగా లేవు. ఈ చిన్న కుగ్రామంలో అంతా జరగాలి. ఇది వ్యవసాయంతో కూడుకున్న పరిస్థితి. ఇక్కడేమో వ్యవసాయం అంటే పంట కాలాలు, వ్యవసాయ భూములు, ఇవన్నీ దీనివల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ పరిస్థితులు భక్తులకి సౌలభ్యం కోసమే దేవాదాయ ధర్మాదాయ శాఖ 10 వారాల పండుగ తీర్చిదిద్దింది. ఈ తీర్చిదిద్దలాగా ఇది కూడా చాలా చక్కగా జరుగుతున్నది. గ్రామానికి ఏ రకమైనటువంటి ఒత్తిడి గాని, గ్రామ ప్రజల మీద ఏ రకమైన ఆర్థిక భారం గాని లేదు. ఎంతసేపు భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు, భక్తులకి అమ్మవారి తాలూకా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. వారి కోరికలు ఈడ్చుకున్నట్టు ఫలం పుష్పంతో సమర్పించి అమ్మవారి దగ్గర నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే ధరిస్తున్నారండి. ఇది మంచి సౌలభ్యంగా ఉందండి. ఈ మార్పు చేసిన దానికి కూడా దేవాదాయ ధర్మశాఖ మరొక ప్రత్యామ్నాయం కూడా చేసిందండి. ఎప్పుడైతే మార్పు చేసిందో 10వ వారం నాడు మహాచండీ హోమం తలపెట్టిందండి. మహాచండీ హోమం జరుగుతుంది. మొట్టమొదటిసారి యాగహోమగుండము, 3 ఋత్విక్కులు, 5 దంపతులతో ప్రారంభించబడినటువంటి మహాచండీ హోమం ఇవాళ ఏకాదశి హోమగుండాలు, 11 హోమగుండాలు, త్రయోదశి ఋత్విక్కులు, 13 మంది ఋత్విక్కులతోటి పూజలు చేసిన యజ్ఞం బ్రాహ్మణులతోటి, అలాగే 54 మంది దంపతులతో పూజలు జరుగుతున్నాయండి. సంవత్సరానికి చండీ హోమంలో దంపతుల శక్తి పెరగడం, ఆ ఋత్వికుల శక్తి పెరగడం, హోమగుండాల శక్తి పెరగడం జరుగుతుంది. ఇది ఇంకా విస్తృతమైన పూర్తి చండీ హోమం కింద 27 హోమగుండాలు, సప్తవింశతి హోమగుండాలు అంటారు. ఆ స్థాయికి ఏర్పాటు చేసి 45 మంది 54 మంది ఋత్విక్కులతో 108 అష్టాదశ దంపతులతో పూజలు చేసే స్థాయికి ఎదగాలి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామగా చూడాలన్నా, అమ్మవారి శక్తి పెరగాలంటే చండీ హోమాలు చేస్తే మరింత శక్తి పెరుగుతుందని, ఆ యజ్ఞాల వలన శుభాలు అమ్మవారు స్వీకరించి, దేవతలు స్వీకరించి, సోమపానాలు స్వీకరించి, యజ్ఞ దోమాలు స్వీకరించి ధరిస్తారు. వారి శక్తి అంత పెరిగి మనకింత మరింత మహాదేవి మనకి అనుకూలిస్తుందని, ఆశీర్వదిస్తుందని ఆశిస్తూ అది ఒకటి ప్రవేశపెట్టారండి. అలాగే కాకుండా చండీ హోమమే కాకుండా 10వ వారం నాడు మహాన్న కూటోత్సవం ఏర్పాటు చేశారండి. మహాన్న కూటోత్సవం అంటే అన్న సంతర్పణ కార్యక్రమం కోసం పెద్ద బలి అన్నం లాగా ఎక్కువ అన్నం
ఈ సుమారు 5-6 వేల మంది జనంకి అన్నప్రసాదం అందజేసే భాగ్యానికి తయారు చేసి దేవస్థానం వారు అమ్మవారికి నివేదన చేసి ఇక్కడ భక్తులకైతేనేమి గ్రామస్తులకైతేనేమి ప్రసాదంగా అందజేస్తున్నారండి. దాంతో 10 వారాల పండుగ సంపూర్ణం అవుతుందండి. ఇదంతా చేస్తాం. ఇప్పుడు రోజు జరుగుతున్నది, ఈ రోజు ఇప్పుడు కార్యక్రమాలు అవుతున్నాయి. అదేమిటంటే దేవస్థానం సంబంధించి సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు, ఈ స్వీపర్లని, తర్వాత ఉద్యోగులని, వాళ్ళకి ఇన్ఛార్జి ఎక్కడి నుంచో వస్తారు, డ్యూటీలకు వస్తున్నారు, అందరికి భోజన భజనాల కార్యక్రమాలని, అలాగే సేవలు అందించిన పోలీసు వారికి కానివ్వండి, సేవలు అందించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కార్యక్రమాలకు వారికి కూడా నిత్యం భోజనాలు పెడతారు. అలాగని అందరికీ అన్న సంతర్పణ కార్యక్రమం కాకుండా నార్మల్ గా జరుగుతుంది. ఓకే, ఇది ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తున్నాను. ఓకే ఓకే సార్. అయితే సర్పంచ్ గా 2 ఏళ్ళు మీరు పరిపాలన 2 టర్మ్ 88 నుంచి 95 వరకు ఒక టర్మ్, 95 నుంచి 2000 వరకు ఒక టర్మ్. నేను టర్మ్ గా సర్పంచ్ చేశాను. అమ్మవారిని కూడా గ్రామస్తులు దగ్గర చేసుకునే పండుగ నుంచి దేవాదాయ ధర్మశాఖ ప్రభుత్వం అండర్టేకింగ్ చేయడానికి కూడా యువజన సంఘం ఏర్పాటు చేయడం, యువజన సంఘం అధ్యక్షుడిగా ఉండి విశేషమైన కృషి చేసి ఆ దేవాదాయ ధర్మశాఖ వారికి నిర్లక్ష్యంగా మాట్లాడేవారు. ఏమిటి పల్లెటూరులోనూ కోళ్ళు కోసుకుంటారు, గొర్రెలు కోసుకుంటారు, రక్తాలు మీద చల్లుకుంటారు, తాగితందలు ఆడతారు, కొట్టుకుంటారు. అలాంటి పండుగ మాకెందుకంటే అదని వేళాకోళంగా మాట్లాడేవారు అప్పుడు అధికారులు. అలాంటి స్థాయి నుంచి వాళ్ళని 3 అడుగులు ముందు నడిపించడం వచ్చి చూసి 1 సంవత్సరం వాళ్ళు వచ్చారు, అబ్జర్వ్ చేశారు. 2వ సంవత్సరం నుంచి ప్రజలందరితో కొంచెం పెద్దలందరితో సమావేశపడి టేకింగ్ చేశారండి. 82లో టేకింగ్ తీసుకున్నారు. అక్కడి నుంచి బాగా జరుగుతుందండి. అయితే ఈ సంబర పోలమాంబ జాతర అనేది ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం 9 నెలల్లో జరిపించుకుంటారు, అంటే 9 వారాలు జరిపించుకుంటారు, ఒక్కొక్క సంవత్సరం 10 వారాలు, ఇంకొక సంవత్సరం 11 వారాలు ఇలాగ పండగ జరిపించుకోవడానికి కారణం ఏంటంటే దేవుని దగ్గరికి భక్తులు తండోపతండాలుగా రావడం వల్ల దేవుని దగ్గరికి దర్శనం చేసుకోవడానికి తండోపతండాలుగా జనాలు రావడం వల్ల లాండ్ ఆర్డర్ చూసుకోవడానికి కష్టంగా ఉంటుందని ఇండోపెంట్ వారు అంటే జనాలకి స్పెషాలిటీ ఇవ్వడానికి, అంటే ఎలాంటి లాండ్ ఆర్డర్ రాకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అంటే గొడవలు గట్రా రాకుండా ఇలాంటివి ఎందుకనే ఇలాగా 10 వారాలు 11 వారాలు ఇలా జరిపించడానికి కారణం అంటే ఈ గిరిజన జాతర అనేది, గిరిజన జాతర అంటే గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకుండా, జిల్లాల్లో కాకుండా రాష్ట్రాలు కూడా హద్దులు దాటిపోవడం వల్ల భక్తులు ఎక్కువగా తండోపతండాలుగా రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా 9 వారాలు 10 వారాలు 11 వారాలు అలాగా జరిపిస్తారండి. ఆ కారణం చేతనే ఎక్కువ వారాలు జరిపిస్తారని పెద్ద ఆయన పూడి దాలినాడు గారు అప్డేట్ చేశారు. ఇవి కాకుండా లాస్ట్ వారం, ఏ వారం అయితే లాస్ట్ వారం ఉంటుందో ఆ వారం నాడు ఎంతమంది భక్తులు వస్తారో అంతమంది భక్తులు కూడాను ఇక్కడ అన్న సంతర్పణ కూడాను ఎండోమెంట్ వారు కూడా పెడతారని చెప్తున్నారు. ఓకే, నమస్తే అండి. నా పేరు కృష్ణ, నేను T9 కరెస్పాండెంట్. ఇవాళ దీని వల్ల కూడా ఇక బోర్డులో కూడా మేము చెప్పింది ఏంటంటే ఇవాళ 100 లక్షల రూపాయల వరకు మేము బాండ్లు కూడా తీసాం. అంటే అమ్మవారి తాలూకు వచ్చినట్టు భక్తులు ఇచ్చినట్టు సమర్పించిన నిధులతో నుంచి ఇంచుమించు ₹1 కోటి దగ్గర మనం బాండ్లు కూడా తీసుకున్నాం. ఆ బాండ్ల నుంచేమో భక్తులకి అవసరమైనటువంటి చర్యల కోసం ప్రత్యేకంగా వర్ష షెడ్లు నిర్మించమని ప్రస్తుత మంత్రి గారు ఒత్తిడి చేస్తే ఆ బాండ్లు మార్చింది ఈ చైర్మన్ వీళ్ళేమో ప్రభుత్వం నిధులు లేకుండా ఈ నిధుల్లో నుంచేమో బాండ్లు క్యాష్ రూపంలో మార్చేసి భక్తులకు షెడ్లు కడతామని ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం. అది ఇంక కార్యరూపం దాల్చాలి. అలాగే CGF గ్రాంట్ కామన్ గుడ్ ఫండ్ నిధులను ఉంటుంది, ధర్మశ్రేయ నిధి అని ఉంటుంది. మన ఆలయం వచ్చే నిధుల్లో నుంచి కొంత శాతం ప్రభుత్వానికి కట్టాలి. ఆ నిధుల ద్వారా మేము ₹1 కోటికి మేము 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు కట్టాము. ₹1 కోటి ఏమో CGF గ్రాంట్ మంజూరు అయింది. ఇప్పుడున్నట్టు వనంగూడ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఉద్దేశం మంజూరు చేశారు. అది కూడా ఈ మధ్య టెండర్లు అయినాయి. ఏదో టెండర్ ఎవరికి కన్ఫర్మ్ చేస్తారో అది పునర్నిర్మాణ జరిగే కార్యక్రమం ఉంటుంది. అలాగే పెద్దమ్మవారి జాతర ఉంటుంది. పెద్దమ్మవారి పండుగ ముందు చేస్తే మీ అమ్మవారి కన్నా ఆ అమ్మవారికి కూడా తిరుపతి దేవస్థానం 10 లక్షల రూపాయలని మంజూరు చేస్తూ అమ్మవారికి కూడా మంచి గుడి నిర్మాణం చేయడానికి ప్రయత్నం తలపెట్టింది. అవి కూడా మంజూరు అయ్యాయి. ఓకే సార్, ఉంటామండి.